ఇవాళ అర్ధరాత్రి నుంచి ఖైరతాబాద్ గణనాథుడి దర్శనాలు బంద్ చేయనున్నారు. రేపు ఉదయం నుంచి ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోనున్నారు. 4 వైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి ఇవాళ రాత్రి నుంచి కర్ర తొలగింపు పనులు చేయనున్నారు. ఇప్పటికే ఖైరతాబాద్ గణనాథుడి వద్దకు భారీ టస్కర్ చేరుకుంది. శనివారం ఉదయం 6 గంటలకు ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ అందిస్తారు. ఖైరతాబాద్ మహాగణపతి వద్ద పెద్ద ఎత్తున భక్తులతో కోలాహలంగా కనిపిస్తుంది. గత 8 రోజులుగా కూడా పెద్ద ఎత్తున భక్తులు అయితే తరలి వస్తూ ఉన్నారు. అయితే ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి సంబంధించి నేటి అర్ధరాత్రి 12 గంటలతో ముగినుండడంతో మాత్రం పెద్ద ఎత్తున లక్షలాదిగా అయితే భక్తులు తరలి వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర భక్తుల జనసంద్రోహంతో కోలాహలంగా అయితే కనిపిస్తుంది. పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో పాటు ఇక్కడ ఆ భక్తులకు సంబంధించి కూడా పోలీసులు అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా భక్తులకైతే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా అయితే గత 9 రోజులుగా కూడా లక్షలాదిగా మంది ఇక్కడ ఖైరతాబాద్ వినాయకుడి దర్శనానికి అయితే వస్తున్నారు. వారికి అనుగుణంగానే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులతో పాటు అధికార యంత్రాంగం మొత్తం కూడా అదేవిధంగా ఆలయ ఉత్సవ కమిటీతో పాటు అధికార యంత్రాంగం మొత్తం కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే వాళ్ళకు అన్ని ఏర్పాట్లు అయితే చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూడొచ్చు మనం విజువల్గా క్లియర్గా మొత్తం ఈ విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో దర్శనమిస్తున్నటువంటి ఖైరతాబాద్ మహాగణపతి 69 అడుగుల ఎత్తులో కనిపిస్తూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అయితే పోలీసులు కూడా మొత్తం అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. దీనికి సంబంధించి అయితే ఈ రోజు మొత్తంగా ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించి నిమజ్జన ప్రక్రియ కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో అయితే ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల తర్వాత మాత్రం దర్శనాన్ని అయితే భక్తులకు నిలిపివేయనున్నారు. మొత్తంగా చూసుకోవచ్చు. అయితే ఎల్లుండి ఈ ఖైరతాబాద్ మహాగణపతి సంబంధించి నిమజ్జనం మధ్యాహ్నం 1:30 గంటల్లో పూర్తి కావాలని పోలీసులు ఆదేశించడంతో ఉత్సవ కమిటీతో పాటు అదేవిధంగా పోలీసులు అధికార యంత్రాంగం మొత్తం కూడా రేపు ఉదయం 6 గంటల నుంచి కూడా ఇక్కడ దర్శనానికి సంబంధించి కూడా ఎక్కువ సాధారణ భక్తుల్ని మాత్రం ఎవరిని అనుమతించొద్దని కూడా ఆంక్షలు అయితే విధించారు. మొత్తంగా ఇక్కడ ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి సంబంధించి కూడా ఇప్పటికే మనం విజువల్లో చూసుకోవచ్చు. పెద్ద భారీ టస్కర్ కూడా ఇక్కడికి ఈ మండపానికి తీసుకొచ్చి ఉంచారు. ఇక్కడ టస్కర్ని కూడా సిద్ధం చేసి ఉన్నారు. అయితే రేపు ఈరోజు అర్ధరాత్రి 12 గంటల తర్వాత మొత్తం దర్శనాన్ని అయితే నిలిపివేయనున్నారు. అయితే రేపు ఉదయం 6 గంటల నుంచి ముందుగా అయితే భారీ మండపం ఏదైతే ఉందో ఈ ఖైరతాబాద్ మహాగణపతి మండపానికి సంబంధించి ఆ మండపం దగ్గర ఉన్నటువంటి కర్రలు అయితే తొలగించే ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది. రేపు ఉదయం 6 గంటల నుంచి కూడా సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ కర్రలన్నీ కూడా తొలగించనున్నారు. అదేవిధంగా రేపు సాయంత్రం 6 గంటల నుంచి కూడా పూర్తిగా ఏదైతే భారీ టస్కర్ అయితే ఇక్కడికి తీసుకొచ్చి ఉంచారో ఆ టస్కర్ దగ్గర వెల్డింగ్ పనులు కూడా ప్రారంభం కానున్నాయి. ఏదైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనాన్ని అత్యంత అద్భుతంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిమజ్జనాన్ని జరిగేందుకు మాత్రం ఇక్కడ అధికార యంత్రాంగంతో పాటు ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు కూడా నిర్విరామంగా అయితే కృషి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా టస్కర్కు సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే ఇక్కడికి తెచ్చి ఉంచారో ఆ టస్కర్కు రేపు సాయంత్రం 6 గంటల నుంచి కూడా వెల్డింగ్ పనులు అయితే ప్రారంభం కానున్నాయి. అదేవిధంగా రేపు ఉదయం నుంచి కూడా కర్ర తొలగింపు పనులు కూడా ప్రారంభం కానుతాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎందుకంటే ఖైరతాబాద్ మహాగణపతిని చూడడానికి మాత్రం ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాలతోనే పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధితోనే పాటు కూడా మొత్తంగా దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి ఖైరతాబాద్ మహాగణపతిని అయితే చూడడానికి వస్తున్నారు. కాబట్టి అయితే ఈ రోజు రాత్రి 12 గంటల వరకు మాత్రమే ఈ ఖైరతాబాద్ మహాగణనాథునికి దర్శనానికి అయితే అనుమతిస్తారు. ఏదైతే రేపు ఉదయం నుంచి కూడా మొత్తం ఈ ఖైరతాబాద్ ప్రాంతాన్ని మొత్తం కూడా పోలీసులు తన ఆధీనంలోకి అయితే తీసుకొని ఉన్నారు. పోలీసులకు తమ ఆధీనం తీసుకునే నేపథ్యంలో ఈ రోజు 12 గంటల వరకే దర్శనాన్ని ఇప్పటికే భక్తులకైతే సూచిస్తున్నారు. ఎవరు కూడా ఈ రోజు 12 తర్వాత మాత్రం ఈ ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి రావద్దు. ఎందుకంటే రేపు ఉదయం నుంచి కూడా ఏదైతే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి సంబంధించి కూడా పనులు ప్రారంభం కానున్నాయి. ఈ కర్ర తొలగింపు పనులు పూర్తయిన తర్వాత ఇక్కడికి ఏదైతే మనం విజయవాడ నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన టస్కర్ ఏదైతే ఉందో ఆ టస్కర్ కూడా వెల్డింగ్ పనులు అయితే చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎందుకంటే అదేవిధంగా ఇప్పటికే సంబంధించి ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి సంబంధించి కూడా ఏదైతే రూట్ మ్యాప్ ఉందో ఆ రూట్ మ్యాప్ను కూడా మొత్తం క్లియర్ చేశారు. ముఖ్యంగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి అదేవిధంగా ఈ టెలిఫోన్ భవన్ మీద అయితే రూట్ మ్యాప్ ఉందో ఆ రూట్ మ్యాప్ను మొత్తం కూడా పోలీసులు క్లియర్ చేశారు. మొత్తం రేపటి నుంచి కూడా ఈ 2 రోజుల పాటు నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యేంత వరకు కూడా ఈ ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలోకి అయితే తీసుకొని ఉన్నాయి. తమ ఆధీనంలోకి తీసుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం మాత్రం క్షేమంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనాన్ని పూర్తయ్యే విధంగా అయితే పోలీసులు తమ ఏర్పాట్లు అయితే చర్యలో మాత్రం కొనుక్కున్నారు. చూడొచ్చు ఇప్పటికే పోలీసులు కూడా వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలాంటి వచ్చే భక్తులకు మాత్రం ఇబ్బందులు కలగకుండా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆలయ ఉత్సవ కమిటీతో సమన్వయం చేస్తూ పోలీసులు ఇతర శాఖలతో అన్ని డిపార్ట్మెంట్లతో కలిసి పనిచేస్తూ కూడా ఈ మహాగణపతి నిమజ్జనాన్ని జరిగేందుకు అయితే ఏర్పాట్లు చేస్తూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తంగా మనం చూసుకోవచ్చు ఇప్పుడు
ప్రస్తుతానికి అయితే ఈ ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో మాత్రం పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఇప్పటికే గత 9 రోజులుగా కూడా లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. 3 వైపులా కూడా ఒకవైపు ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ వైపు నుంచి కూడా కావచ్చు, అదేవిధంగా ఓల్డ్ సైఫాబాద్ పిఎస్ వైపు నుంచి కావచ్చు, అదేవిధంగా టెలిఫోన్ భవన్ నుంచి కావచ్చు, 3 వైపులా కూడా పెద్ద ఎత్తున భక్తులు అయితే తరలి వస్తున్నారు. అడుగడుగునా కూడా పోలీసుల వలయంతో మాత్రం ఇక్కడ దర్శనానికి అయితే భక్తులను అనుమతిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదైతే ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్న నేపథ్యంలో ఈ పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదైతే రేపు ఉదయం 6 గంటల నుంచి కూడా అనుమతించారు. రేపు నిమజ్జనానికి సంబంధించి పనులు అయితే ఏర్పాటు చేయనున్నారు. ఈ పనులకు సంబంధించి కూడా ఇప్పటికే ఆలయ కమిటీ ఉత్సవ సభ్యులతో పాటు అదేవిధంగా పోలీసు యంత్రాంగం కూడా మొత్తం సమన్వయం పనిచేస్తూ రేపు ఉదయం 6 గంటల నుంచి కూడా ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలన్నీ కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని నిమజ్జన ప్రక్రియ కొనసాగించేందుకైతే వీలుగా మనకు కనిపిస్తుంది. ఎల్లుండి మధ్యాహ్నం 1:30 గంటల్లో మాత్రం ఖచ్చితంగా నిమజ్జన ప్రక్రియ పూర్తి చేయాలని కూడా పోలీసులు భావిస్తున్నట్లయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా అడుగడుగున పోలీసు బందోబస్తుల నడుమ మాత్రం ఖైరతాబాద్ నిమజ్జన ప్రక్రియ కొనసాగనుంది. కెమెరా పర్సన్ మల్లేష్తో అరుణ్, HM టీవీ, హైదరాబాద్.